పశ్చిమ గోదావరి జిల్లాలో సాగు త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా భీమవరం కలెక్టరేట్ వద్ద ప్రజల నుండి సోము వీర్రాజు వినతులు స్వీకరించారు. అనంతరం వాటిని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి అందజేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా బీజేపీ పనిచేస్తోందని సోము వీర్రాజు తెలియజేశారు. మొత్తం పూర్తి చేశారు సార్. పంటకాలం అయిపోయిందండి. మురికాలం సార్ చూస్తానండి. వచ్చి నలుగురితో కమిటీ ప్రతి జిల్లాలో వేయడం, ఆ నలుగురి కమిటీలో ఇష్యూ బేస్డ్ గా ప్రాబ్లం బ్యాంక్ సమస్యల యొక్క ఒక బ్యాంక్ ని ఏర్పాటు చేయడం, మండల స్థాయిలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, జిల్లా స్థాయిలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి అని ఫోర్మెన్ కమిటీ, అలానే మండల స్థాయి దాకా విజిట్ చేసేటువంటి అంశాలని ఈ విధంగా మానిటరింగ్ చేయాలి. దీనికి రాష్ట్ర పార్టీ జిల్లాలకు ఒక మెకానిజాన్ని క్రియేట్ చేసింది. ఆ మెకానిజం నిరంతరం కూడా నిర్మాణం అవుతుంది, నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటుంది. సాధారణంగా ఒక రాజకీయ పక్షానికి ఈ సమస్యల మీద అధ్యయనం, సమస్యల మీద పోరాటం అనేది పోలవరం ఈజ్ ది లైఫ్ లైన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అంటాం. పోలవరాన్ని లైఫ్ లైన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అంటాం. అలాగే రాజకీయ పక్షాలకి ప్రజల సమస్యలను పరిష్కరించడం ఒక లైఫ్ లైన్ గా భారతీయ జనతా పార్టీ స్వీకరించి జనతా వారధి అనే కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ఈవేళ ప్రారంభిస్తున్నారు. ఈ జిల్లాకి నేను రావడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మేజర్ గా ఉన్నటువంటి సమస్యలను తీసుకోవాలి. 1-2 సమస్యలను అధ్యయనం చేసి మొట్టమొదటి రోజుని ఈ సమస్యను పరిష్కారం కోసం జిల్లా పార్టీ పెద్దలతో కలిసి రిప్రజెంటేషన్ ఈవేళ కలెక్టర్ గారికి ఇవ్వాలని. అందులో ఈ జిల్లాలో ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ, మురికి నీరు వ్యవస్థ, అలానే మంచినీటి వ్యవస్థ, పంట కాలువలు, ఈ మూడు కూడా ఇరిగేషన్ లో సరైనటువంటి వ్యవస్థ లేని మూలంగా అటు తాగునీటికి, ఇటు పంట కాలువలకి, అన్ని విధాల పశువులకి అన్ని విధాలుగా ఇబ్బందులు ఈ యొక్క జిల్లాలో ఫేస్ చేస్తున్నారనేది ఒక ప్రధానమైనటువంటి ఆలోచనగా పార్టీ స్వీకరించింది. పూర్తిగా మురుగునీటి వ్యవస్థ, అలానే కాలువల్లో చెత్త వేయడం, భీమవరంలో ఏదైతే గాంధీనగర్ లో డంపింగ్ యార్డ్ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి చూశారు, దాన్ని పరిష్కరించలేకపోవడం, ఇలాంటి విషయాల్ని జనరలైజ్ చేయకుండా స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా కన్స్ట్రక్టివ్ గా పార్టీ దాని మీద భీమవరం గాంధీనగరం మీద ట్రస్ట్తో పనిచేయడం, అలానే ఈ మురుగునీటి వ్యవస్థ జిల్లాలో ఏదైతే కాలువల వ్యవస్థ ఉందో, ఇరిగేషన్ కాలువలలో మంచినీరు సరిగా లేకపోవడం, పంట కాలువలు పుడుకుపోవడం, అలానే రొయ్యల పరిశ్రమ మూలంగా విపరీతమైనటువంటి పొల్యూషన్ ఏర్పడడం, ఈ కాలువలన్నీ కూడా కలుషితమైపోయేటువంటి పరిస్థితి మనకి ప్రధానంగా ఈవేళ గుర్తించారు జిల్లా పార్టీ. దాని మీద రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యేకంగా పర్ష్యూ చేయాలని ఒక్కరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి కూర్చోవడం కాదు, దీంట్లో గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసు వేయడం జరిగింది. మా వాళ్ళు దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పరిస్థితి రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్వా రైతులు ప్రత్యేకమైన ఛానలైజేషన్ ఇవ్వమని, ఏదైతే మురుగు వ్యర్థాలు టాయిలెట్స్ ఉన్నాయి మున్సిపాలిటీ పనిచేసి తొలగించమని వారి పార్టీ తీర్మానం చేసి సార్ చేతి గారి జిల్లా పదాధికారి సార్ కూడా సార్ మాట్లాడారు. మేడం గారు నా కెమెరా వచ్చేస్తున్నాను. ప్రజల నుంచి కూడా